Hey guys, welcome to my channel. This is Nandi Yadav. Guys, today we have Volkswagen's most luxurious sedan. That's 2012 Volkswagen Passat అన్నమాట. ఒక లగ్జరీ పడవ అని చెప్పుకోవచ్చు. దీని వీల్ బేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. Volkswagen Passat అనేది మార్కెట్లో చాలా రేర్ కార్ అన్నమాట. అంటే చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ కార్స్ ఉంటాయి మార్కెట్లో. మీకు ఈజీగా అర్థం కావాలంటే దీనికి డైరెక్ట్ కాంపిటీషన్ వచ్చేసి స్కోడా సూపర్బ్ అండ్ హోండా నుంచి అకార్డ్ అన్నమాట. 2012-11 ఆ టైంలోనే ఇవి మార్కెట్ ని లీడ్ చేస్తున్నాయి. దీని వీల్ బేస్ అండ్ ఎక్విప్మెంట్ ఏదైతే దీని ఇంజన్ అండ్ గేర్ బాక్స్ అయితే ఉన్నాయో ఆడి A4 కి చాలా సిమిలర్ గా ఉంటాయి అన్నమాట పార్ట్స్ అవి కూడా. ఎందుకంటే ఆడి ఆల్సో కమ్స్ అండర్ Volkswagen గ్రూప్. ఎందుకంటే Volkswagen ఇది జర్మన్స్ బిగ్గెస్ట్ బ్రాండ్. ఇప్పుడు మనము ఆ బ్రాండ్స్ గురించి పక్కకు పెట్టేసి లెట్స్ లుక్ ఇన్ టు దిస్ కార్. అసలు ఈ కార్ ఏం ఫీచర్స్ వచ్చినాయి, ఎందుకు దీన్ని ఒక లగ్జరీ పడవ అని చెప్పేసి అంటున్నాం అనేది చూద్దాం, వచ్చేయండి. ఈ కార్ వచ్చేసి సెకండ్ బేస్ వేరియంట్ అనమాట. VWలో 3 మోడల్స్ ఉంటాయి, ట్రేడ్ లైన్, కంఫర్ట్ లైన్ అండ్ హైలైన్ అని చెప్పేసి. సో హైలైన్ ఈజ్ ద టాప్ వేరియంట్ అండ్ ట్రేడ్ లైన్ అనేది బేసిక్ వేరియంట్ అనమాట. ఇది వచ్చేసి మిడ్ వేరియంట్ అంటే కంఫర్ట్ లైన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద పడవ నడపాలంటే బేసిక్గా మనకి గల్లీలలో ఎక్కడైనా తిప్పాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సర్స్ అయితే కావాలి కదా, అంటే ఫ్రంట్ ఎక్కడ టచ్ అవుతుందో అని ఒక భయం అయితే ఉంటుంది కదా. దానికోసం దీని టాప్ మోడల్లో అయితే ఫ్రంట్ సైడ్ కూడా పార్కింగ్ సెన్సర్స్ అనేది వస్తుండే. బై ఫ్యాక్టరీ ఆటో పార్కింగ్ సిస్టమ్ కూడా ఈ కార్కి అయితే ఎక్కువై వస్తుంది అనమాట. బట్ మిడ్ వేరియంట్ కాబట్టి దీంట్లో చాలా వరకు ఫీచర్స్ కట్ ఆఫ్ అయి ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ మన సబ్స్క్రైబర్స్లో మేబీ మీలో ఈ వీడియో పసాట్ ఓనర్స్ కూడా చూస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నా. ఒకవేళ చూస్తే మీ దగ్గర హైలైన్ ఏదైతే టాప్ వేరియంట్ ఉందో ఆ వేరియంట్ మీ దగ్గర ఉంటే, నీట్ కండిషన్లో ఉంటే మాకు DM చేయొచ్చు. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ డీటెయిల్డ్ వీడియో చేసి మన పబ్లిక్ ఆడియన్స్ అందరికి చూపిద్దామని చెప్పేసి ఐఎమ్ రియలీ క్యూరియస్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతుంటుంది. అండ్ లెట్స్ కమ్ బ్యాక్ టు ద కార్. అసలు ఏమేమి ఫీచర్స్ వచ్చినాయి ఇది మిడ్ వేరియంట్కి అనేది చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే దీంట్లో బై ఫ్యాక్టరీ లాట్ ఆఫ్ క్రోమ్ ఎలిమెంట్స్ అయితే మనకి దీంట్లో ఇచ్చారు. బట్ ఇంత క్రోమ్ ఉన్నప్పుడు కూడా చాలా వరకు మనకు ఓవర్గా అయిపోయింది అన్నట్టు ఎక్కడ కూడా అనిపించదు అనమాట. అండ్ ఈ కార్ సైడ్ నుంచి కూడా మీరు డిజైన్ చూసారు కదా, లాంగ్ లాస్టింగ్ డిజైన్. ఇప్పటికీ ఇది 2012 మ్యానుఫ్యాక్చర్డ్ కార్ అండ్ ఇప్పటికి 13 ఇయర్స్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి షోరూమ్ నుంచి బయటకు వచ్చి. ఇంకా కూడా డిజైన్ ఎక్కడి నుంచి కూడా బోరింగ్ అనిపించదు. ఇట్స్ ఎ షిప్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక లగ్జరీ సెడాన్ వెళ్తుందని చెప్పేసి అనిపిస్తుంది. అంత నెవర్ ఎండింగ్ డిజైన్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఈ కార్స్ది. దట్స్ వెరీ బ్యూటిఫుల్ అబౌట్ స్కోడా అండ్ VW కార్స్. ఓల్డ్ కార్స్ ఏవైతే ఆక్టావియా ఆర్ సూపర్బ్ ఇట్లాంటి కార్స్ ఉన్నాయి కదా, అవి నెవర్ ఎండింగ్ టైమ్లెస్ డిజైన్స్ అని చెప్పేసి అంటారు అనమాట బేసిక్గా వీటిని. అండ్ లోగో అయితే మీరు చూసుకోవచ్చు, VW లోగో అండ్ క్రోమ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. గ్రిల్కి అంతా కూడా సింపుల్ డిజైనింగ్ అయితే వచ్చింది. అండ్ హెడ్ లైట్ చూసుకుంటే మీరు ఇట్ సైడ్ వచ్చాయి. హెడ్ లైట్ చూసుకుంటే మనకి ఇది మిడ్ వేరియంట్ కాబట్టి రెండు కూడా మనకి హలోజన్ యూనిట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఒకటి లో బీమ్, ఒకటి వచ్చి హై బీమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్ అయితే వస్తుంది చూడండి, ఇది కూడా హలోజన్ యూనిట్ అయితే వచ్చింది ఇక్కడ మనకి. అండ్ కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకి ఫాగ్ ల్యాంప్ ఉంది. దీనిపైన ఏదైతే మనకి హైలైన్ ప్లేస్ మోడల్ వస్తుందో దాంట్లో మనకి ఇక్కడ కార్నరింగ్ ల్యాంప్ కూడా వస్తుంది అనమాట. అది ఎలా వర్క్ చేస్తా అంటే మనం ఎప్పుడైతే రైట్కి స్టీరింగ్ కట్ చేస్తామో అప్పుడు రైట్ సైడ్ కార్నరింగ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. స్టీరింగ్ మనం లెఫ్ట్కి కట్ చేస్తే లెఫ్ట్ సైడ్ కార్నరింగ్ ల్యాంప్ అనేది ఆన్ అవుతుంది. సో దట్ మనకి టర్నింగ్స్లో కూడా విజిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడే వీడియో స్టార్ట్ అయింది కదా, ఇప్పటి నుంచి మీరు చూస్తున్నారు. ఇట్లాంటి థింగ్స్ చాలా ఉంటాయి ఈ కార్లో. చిన్న డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎక్కడ కూడా మిస్ అవ్వరు. సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ప్రయారిటీ ఇన్ జర్మన్ కార్స్. అండ్ ఇక్కడ కిందికి వచ్చేసి మనకి కింద కూడా మళ్ళీ క్రోమ్ గార్నిష్ అయితే వస్తుంది చూడండి. ఫుల్ బంపర్లో కూడా మనకి క్రోమ్ ఎలిమెంట్స్ అయితే చాలా వరకు వచ్చినాయి. ఫ్రంట్ సైడ్ తింటే అంటే ఇందాకనే మీకు చెప్పినా కదా, దీంట్లో ఏదైతే హైలైన్ ప్లేస్ మోడల్ వస్తుందో దాంట్లో వచ్చి మనకి ఫ్రంట్ కూడా పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉంటాయి. 6 పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి. అండ్ దాంట్లో మనకి ఆటో పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. పొజిషన్ చూపు చేస్తే కార్కి ఆటోమేటిక్గా కారే దాని అదే పార్క్ చేసుకుంటుంది అనమాట. సో అది ఇంకా బాగుంటుంది. దట్స్ వై ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ రివ్యూయింగ్ టాప్ ఎండ్ వేరియంట్ ఇన్ దిస్. టైర్స్ చూసుకుంటే 16 ఇంచ్ అలైతో వస్తాయి అనమాట. 2012లోనే మనకి 16 ఇంచ్ అలై వీల్తో వస్తుంది. అంటే ఇంత పెద్ద కార్ నడపాలంటే ఆ మాత్రం వీల్స్ అయితే ఉండాలి. అండ్ మీరు చూసుకోండి, అలై వీల్ అయితే కొంచెం ఈ డిజైన్ అయితే కామన్ అనమాట. దీంట్లో హైలైన్లో సపరేట్ ఇంకో డిజైన్ వస్తుంది, అది ఇంకా బాగుంటుంది. టైర్ సెక్షన్ చూసుకుంటే 215/60R 16 అనమాట. సో 215 అంటే మస్తు చౌడ ఉంటుంది, పెద్ద టైర్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు ఈ వ్యూలో చూడండి, ఫ్రంట్ అండ్ రైర్ మొత్తం కూడా మనకైతే ఆల్ 4 డిస్క్ బ్రేక్స్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ కార్లో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తా. అండ్ ఇంకొంచెం బ్యాక్ వచ్చేసేస్తే ఇదంతా చూసుకోండి, సైడ్కి అయితే క్రోమ్ గార్నిష్ అలాంటివి అయితే ఏమి ఎక్కువ ఇవ్వలేదు. దిస్ ఈజ్ ఎలక్ట్రానికలీ ఫోల్డబుల్ అండ్ అడ్జస్టబుల్ ఓవర్వీఎం అనమాట. దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్ కూడా వస్తుంది. అండ్ దీంట్లో మనకి పెడల్ ల్యాంప్స్ అనిపించి వస్తాయి అనమాట. కార్ ఎప్పుడైతే మనము కీ అన్లాక్ చేసేస్తామో ఇక్కడ నుంచి లైట్ అనేది ప్రొజెక్షన్ అవుతుంది. నైట్ టైం అయితే మీకు క్లియర్గా చూపించగలుగుతాను నేను. మనకు ఒక వెల్కమింగ్ అనమాట, డోర్ దగ్గర ఏమైనా కింద ఏమైనా ఉందా అన్నట్టు చూసుకోవడానికి ఒక సేఫ్టీ కమ్ ఫ్యాన్సీ ఫీచర్ అనుకోండి, అట్లా ఉంటుంది. అండ్ కిందికి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈ క్రోమ్ డిజైన్ అనేది మనకి యాక్సెసరీస్లో యాడ్ చేసుకుంది కాదు, బై ఫ్యాక్టరీ వచ్చింది. ఇది మనకి డోర్లోనే ఒక చిన్న ట్రిమ్ అనేది క్రోమ్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు లుకింగ్ వెరీ నైస్. అండ్ డోర్ పైన కూడా చూసుకుంటే చాలా సింపుల్ పెద్ద డోర్, బట్ దీనిపైన కూడా కొన్ని లైన్స్ అయితే ఉన్నాయి అనమాట, విచ్ ఓన్లీ జర్మన్స్ కెన్ మేక్. ఈ మధ్య అయితే మనకి ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా డోర్స్ పైన ఇలాంటి షార్ప్ లైన్స్ ఇస్తున్నారు. కానీ ఒకప్పుడు ఏ బ్రాండ్ ఇచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ Volkswagen అండ్
స్కోడా కార్స్లోనే మనకి ఈ డోర్ పైన లైన్స్ అనేది ఇస్తుండే, బికాస్ దే ఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ దర్ బిల్డ్ క్వాలిటీ. ఈ డోర్కి ఏదైనా డెంట్ పడితే ఈ డోర్లు అంత ఈజీగా బెండ్ కావని వాళ్ళ కాన్ఫిడెన్స్, అండ్ ఒకవేళ అయితే కూడా దాన్ని ఎట్లా రిపేర్ చేసి ప్రాపర్ ఫ్యాక్టరీ ఫిట్టింగ్ వరకు ఎట్లా చేయాలనేది మా దగ్గర ఇంజనీరింగ్ ఉంది అనే కాన్ఫిడెంట్లో వాళ్ళు చేసినారు అని చెప్పేసి ఈ కార్కి పేరు అనమాట. కమింగ్ టు డోర్ హ్యాండిల్, ఇది మనకి మిడ్ వేరియంట్ కాబట్టి నార్మల్ డోర్ హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. దీనికంటే హైయర్ వేరియంట్లో మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ వస్తుంది, మంచి విండో ఏరియా అయితే వచ్చింది నీట్గా. జర్మన్ కార్స్లో మీకు తెలియదేముంది, రైట్ సైడ్ అయితే ఫ్యూయల్ లిడ్ క్యాప్ అయితే వస్తుంది అనమాట. సారీ మీకు ఇందాక నుంచి అన్ని చూపిస్తున్నా కానీ కీ అయితే చూపించలేదు. చూడండి ఈ కార్ కీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చూడండి లాక్, అన్లాక్ అండ్ బూట్ అన్లాక్ బటన్స్ అయితే వచ్చినాయి, 3 బటన్స్ అంతే. అండ్ చూడడానికి సమ్ ఏదో హాఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా, బట్ నో, ఇది ప్రాపర్ కీ అనమాట. ఈ కీ యూజ్ చేసే విధానం అలాగ ఉంటుంది. అన్ని కార్స్ మనము జస్ట్ అన్లాక్ చేసేసి లేదంటే రిక్వెస్ట్ సెన్సర్తో కీలెస్ ఎంట్రీ అనేది మనం యాక్టివేట్ చేసుకుంటాం కదా, బట్ ఈ కార్లో ఇంకొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఒక్కోసారి మనం లోపలికి వెళ్ళినప్పుడు అది చూద్దాంలే, కానీ ఇప్పుడైతే జస్ట్ ఒక వాక్ అరౌండ్ అనేది కంప్లీట్ చేసుకుందాం. బ్యాక్ సైడ్ మనకైతే డిస్క్ బ్రేక్స్ అయితే వస్తున్నాయి, ఇందాకనే చెప్పిన మీకు అది అన్ని చూస్తున్నాం ఫీచర్స్. కానీ ఒక్కసారి కార్ వీల్ బేస్ చూడండి. దిస్ కార్ వీల్ బేస్ ఆల్మోస్ట్ మ్యాచెస్ టు ఆడి A4, చాలా పొడుగుంటుంది కార్. 360 డిగ్రీ కెమెరాస్ వస్తున్నాయి కదా ఈ జనరేషన్లో. అప్పట్లో మనకి దీంట్లో 360 సెన్సర్స్ అనమాట, అంటే ఫ్రంట్ సైడ్ ఎడ్జ్ నుంచి బ్యాక్ సైడ్ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు అన్ని దిక్కులు మంచిగా సెక్యూర్డ్గా సెన్సర్స్ ఉంటాయి అనమాట ఈ కార్స్లో. మనకి ఎప్పుడైనా ఛాన్స్ వస్తే టాప్ వేరియంట్ కూడా డీటెయిల్గా రివ్యూ చేద్దాం, దాంట్లో అయితే ఇంకా ఫీచర్స్ ఎక్సలెంట్ ఉంటాయి. అండ్ ఈ కార్లో ఏం తక్కువ లేవు, మీరు డిసప్పాయింట్ కాకండి, లోపల చాలా ఫీచర్స్ ఉన్నాయి. నేను మిస్ అయినా కూడా మీకైతే యాడ్ చేసి చెప్తున్నాను అనమాట. సో అది చలో ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి దీని బ్యాక్ లుక్ అనమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్ LED టైలైట్స్ అయితే వస్తాయి మనకి దీంట్లో. అండ్ ఇక్కడ లైట్స్ చూస్తున్నారు, 2 ఆన్ అయి ఉన్నాయి మనకి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్, ఇక్కడ కూడా కొంచెం ఇంజనీరింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది జర్మన్ వాళ్ళది. 2 టైలైట్స్ ఇవి, బ్రేక్ కొడితే లైట్స్ దీంట్లో వస్తాయి, స్ప్లిట్ ఉన్నాయి, కొంచెం పెద్దగా అనిపించాలి కాబట్టి పెద్ద కార్కి. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఇండికేటర్ అనమాట. ఇక్కడ ఇండికేటర్ అయితే గ్లో అవుతుంది. అండ్ ఇది ఏదైతే మీకు వామ్ లైట్ కనిపిస్తుందో, రివర్స్లో వేసి పెట్టిన కార్ ఆన్ చేసి రివర్స్ ల్యాంప్ అనమాట, ఇది రివర్స్ లైట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ ఏదైతే మీకు రెడ్ కలర్ మీకు డైరెక్ట్గా స్పాట్ అయితే అనిపిస్తుందో, ఇది వచ్చేసి ఒక చిన్న LED లైట్, హార్స్ లైట్ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ రేర్ ఫాగ్ ల్యాంప్ అనమాట. సో ఇది ఒక్క చిన్న లైట్ పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ నుంచి అయితే సేవ్ చేయబోతుంది అనమాట. సో ఈ లైట్ వల్ల మనకి బెనిఫిట్ ఏంది అనేది నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా చేసి పెట్టిన, డీటెయిల్డ్ వీడియో ఉంటుంది. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ చెక్అవుట్ ది లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేసేస్తా, మీకు ఈజీగా ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూడండి. సో జర్మన్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఒక సేఫ్టీ ఫీచర్ అనమాట. చూడండి చిన్న చిన్న లైట్స్లో కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2.0 TDI అంటే 2 లీటర్ అనమాట. అది 2.0 అంటే 2 లీటర్ డీజిల్ ఇంజన్తో ఈ కార్ అయితే వస్తుంది. అండ్ TDI అని చెప్పేసి అంటారు. జర్మన్ కార్స్లో పెట్రోల్ ఇంజన్ని, టర్బో పెట్రోల్ ఇంజన్ని TSI అంటారు, టర్బో డీజిల్ ఇంజన్ ఏమో TDI అని చెప్పేసి అంటారు అనమాట. అండ్ బ్లూ మోషన్ అంటే దీనిలో టెక్నాలజీ, బ్లూ మోషన్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక బ్యాజింగ్ అయితే వచ్చింది చూడండి. సో అదనమాట. అండ్ ఇక్కడ మనకి క్రోమ్ లైనింగ్ అయితే చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఉంటాయి లైన్స్ అన్నీ కూడా, క్రోమ్ లైన్స్ బై ఫ్యాక్టరీ అనమాట. ఇవి కూడా యాక్సెసరీస్లో ఇవి యాడ్ చేసినాయి కాదు. అండ్ ఇక్కడ కూడా మనకి క్రోమ్ లైన్ కూడా వచ్చింది చూడండి, చాలా క్లాసిక్ కొడుతుంది కార్ అయితే. ఈ కార్ మనకి బై ఫ్యాక్టరీ డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది చూడండి. ఈ కార్ మిడ్ వేరియంట్ కాబట్టి ఈ కార్ ఓనర్ అయితే ఇక్కడ ఆఫ్టర్ మార్కెట్ రివర్స్ కెమెరా అయితే ఇప్పించారు. కానీ ఈ కార్ టాప్ ఎండ్ వేరియంట్ మనకి రివర్స్ కెమెరా వస్తుంది. అది ఎట్లా అని చెప్పేసి అంటే, ఈ లోగో కనిపిస్తుంది కదా, ఈ లోగోనే ఫ్లిప్ అవుతుంది అనమాట. రివర్స్ చేయగానే ఆటోమేటిక్గా ఈ లోగో ఫ్లిప్ అయిపోయి దీనిలో నుంచి కెమెరా అనేది బయటికి వ్యూ అయితే చూపిస్తుంది. అండ్ ఈ కార్ బూట్ ఎట్లా ఓపెన్ చేస్తారు అనుకుంటున్నారు, ఈ లోగోని వచ్చి జెస్సీ చూడండి, జస్ట్ ఒక క్లిక్ ఇచ్చేస్తా అంతే. ఇది ఒక హైడ్రాలిక్ సిస్టమ్ అనమాట, ఎలక్ట్రానిక్ టెయిల్గేట్ అయితే కాదు. అండ్ ఒక్కోసారి బూట్ స్పేస్ చూస్తే మ్యాడ్ అయిపోతారు, లిటరల్గా అరౌండ్ 520 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది అనుకుంటే దీంట్లో. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద నంబర్స్. సో నంబర్స్లో చెప్పలేను కానీ చాలా పెద్ద బూట్ స్పేస్ అయితే ఉంది. చూడండి ఒక మనిషి ఈజీగా పడుకోగలుగుతాడు, అంత పెద్ద బూట్ స్పేస్ ఉంది. అండ్ ఈ కార్లో చూడండి, ఇక్కడ కొంచెం మనకి స్టోరేజ్ స్పేస్ లాంటిది ఇచ్చారు. అండ్ సమ్ వాటర్ బాటిల్స్ అవి పెట్టేసి మనోళ్ళే కానీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేర్ వీల్ అనమాట. స్పేర్ వీల్ కూడా ఫుల్ సైజ్ స్పేర్ వీల్ అయితే వస్తుంది మనకి దీంట్లో. అలోయ్ వీల్ అయితే కాదు, బట్ ఫుల్ సైజ్ స్టీల్ రిమ్ అయితే వస్తుంది. సో దీంట్లో మనకి జాక్ సిస్టమ్ అని కూడా మనం దీంట్లో పెట్టేసుకడే వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇక్కడ ఇది మీకు ఏదైతే కంపార్ట్మెంట్ కనిపిస్తుందో ఇది ప్యాక్డ్ ఉంది కదా, సో దీని లోపల బ్యాటరీ ఉంటుంది అనమాట. ఈ కార్లో మనకి దిస్ ఇస్ ఏ ప్రీమియం సెడాన్. దీని కాంపిటీటర్స్ అయినా కూడా సూపర్ అండ్ లగ్జరీ కార్స్ ఏవైతే నేను BMs అండ్ ఆడీస్ చెప్తున్నానో, వ్యాకర్స్ అన్నిట్లో కూడా వీటన్నిటిలో బ్యాటరీ బ్యాక్ సైడ్ ఇస్తారనమాట. ఎందుకని చెప్పేసి అంటే దానికి కూడా ఒక పెద్ద రీజన్ ఉంది. అదేంటని చెప్పేసి అంటే ఈ కార్స్ అన్నింటిలో బిగ్గర్ ఇంజన్స్తో వస్తాయి. అంటే 1.5 వరకు ఓకే నార్మల్ ఇంజన్స్ కన్సిడర్ చేస్తాం, బట్ 2 లీటర్ అండ్ 2 లీటర్ ప్లస్ అన్ని వెళ్తున్నప్పుడు పెద్ద ఇంజన్స్ అన్నప్పుడు హీట్ కూడా ప్రొడక్షన్ ఎక్కువనే ఉంటుంది ఇంజన్ బేలో. అంత హీట్లో బ్యాటరీ పెట్టడం ఈజ్ నాట్ సేఫ్ అని చెప్పేసి బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి వీలైతే బ్యాటరీ అనేది బాడీ నుంచి తీసేసి డిక్కీలో అంటే ఇంకా బూట్లోనైతే ప్లేస్ చేసినారు అనమాట. ఇక్కడ నుంచి అక్కడికైతే సప్లై అనేది వెళ్తూ ఉంటుంది. ఇన్ ఎమర్జెన్సీ కేస్ మీకు ఒకసారి హుడ్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇన్ ఎమర్జెన్సీ కేస్ మనము ఏదైనా జంప్ స్టార్ట్ ఏదైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు
పెట్టుకోవడానికి బ్యాటరీ ప్లేస్మెంట్ మనకి బానెట్లో కూడా ఉంటుంది, జస్ట్ ఫర్ టెంపరీ యూస్ అంతే. అండ్ ఇక్కడికి ఇంకా ఫీచర్స్ అయిపోలేదు, ఇప్పుడు ఇంకా క్రేజీ ఫీచర్ అంటే చూడండి, ఇంత పెద్ద బూట్ స్పేస్ ఉంది కదా, ఇక్కడ చూడండి హుక్స్ కూడా ఇచ్చారు మనకి, ఏమైనా క్యారీ చేసుకోవాలనుకుంటే, క్యారీ బ్యాగ్ లాంటివి ఏమైనా హ్యాంగ్ చేసుకోవాలంటే అట్లా. ఇక్కడ ఈ టాగల్ స్విచెస్ కనిపిస్తున్నాయి కదా, ఇట్లా గుంజేస్తే ఆ సీట్ ఫోల్డ్ అయిపోతాయి అనమాట, సీట్స్ అనేది రిక్లైన్ అయిపోతాయి అనమాట. 60 మనం స్ప్లిట్ చేసేసినాం. అండ్ రేర్ సీట్స్ వచ్చేసి మనకి దీంట్లో 60-40 స్ప్లిట్ ఉన్నాయి కదా, 60% మనం రిక్లైన్ చేసేసినాం. అండ్ ఈ 40% కూడా ఇట్లానే చేస్తే ఫ్లాట్ అయిపోతుంది. సో దట్ మన బూట్ స్పేస్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఎంత పెద్దగా ఉంది చూడండి, ఈజీగా ఇక్కడ నుంచి అక్కడికి ఒక 6 ఫీట్గా ఈజీగా పడుకోవచ్చు, 2-3 పడుకోవచ్చు దీంట్లో. సో ఇవన్నమాట ఫీచర్ దీంట్లో. చలో ట్రంక్ క్లోజ్ చేసేద్దాం. అండ్ యా వాట్ ఎల్స్ ఇంకేమైనా మిగిలినాయా? అండ్ దీని రూఫ్ లైన్ గురించి మాట్లాడాలి. ఒక్కసారి మళ్ళీ సైడ్కి వచ్చినా, దీని డిజైన్ చూడండి ఎంత స్లోపింగ్ రూఫ్ ఉందో. అండ్ ఫ్రంట్ విండ్షీల్డ్ అండ్ రేర్ విండ్షీల్డ్ రెండు కూడా ఇంక్లినేషన్ చూడండి, నాట్ లైక్ స్ట్రైట్ కాదు, నార్మల్ కార్స్ కంటే ఇంకొంచెం ఇంక్లినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే అంటే ఏరోడైనమిక్స్ కోసం, బిగ్గర్ ఇంజన్, పెద్ద కార్, స్పీడ్స్ వెళ్తున్నప్పుడు మంచి స్టెబిలిటీ ఉండాలి, మంచి కాన్ఫిడెన్స్ ఫీల్ కావాలని చెప్పేసి. సో ఈ డిజైన్ వల్ల ఏరోడైనమిక్స్ అనేది చాలా ప్రాపర్గా వర్క్ చేస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు వీల్ బేస్ అగైన్, ఎందుకు ఈ కార్లో ఇంతగానో వీల్ బేస్ ఇచ్చారని చెప్పేసి అంటే టు ఇంప్రూవ్ ప్యాసింజర్స్ కంఫర్ట్. అంటే రేర్లో ఇది బేసిక్గా ఇట్లాంటి కార్స్ అన్నీ కూడా మనకి దీని మోడల్ని మనము అమెరికన్ ఇంగ్లీష్లో మనము సెడాన్ అని చెప్పేసి అంటాము, బ్రిటిష్ లాంగ్వేజ్లో దీన్ని మనం సలూన్ అని చెప్పేసి అంటారు. దీస్ ఆర్ లైక్ మీరు ఓల్డ్ మూవీస్లో చూస్తే ఈ కార్స్ బేసిక్గా సెడాన్స్, సలూన్స్ అన్నీ కూడా బిజినెస్ మ్యాన్స్ వాడుతుంటాయి. అంటే వైట్ కలర్ పీపుల్ ఈ కార్లు వేసుకొని వస్తుండే అనమాట, వాళ్ళ కోసం కంఫర్ట్ ఇవ్వాలి కాబట్టి. ప్యాసింజర్ ఎప్పుడు అంటే ఓనర్స్ ఎప్పుడు బ్యాక్ సైడ్ కూర్చుంటారు, డ్రైవర్ ముందు డ్రైవ్ చేస్తూ ఉంటాడు అనమాట. రేర్ ప్యాసింజర్ కోసం కంఫర్ట్ ఇవ్వడానికి ఈ వీల్ బేస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటని చెప్పేసి అంటే లాంగ్ వీల్ బేస్ వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ లో ఉంటుంది అండ్ హైవేస్లో స్టెబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట లాంగ్ వీల్ బేస్ కార్స్. ఇప్పుడు బయటనే మనకి ఇన్ని ఫీచర్స్ అండ్ ఇంటి కొత్త కొత్త విషయాలు మనకు తెలిసినాయి కదా. సో ఇప్పుడు మనము లెట్స్ జంప్ ఇన్ టు ద కార్ అండ్ చూద్దాం ఇంకా లోపల ఎట్లెట్లున్నాయి ఏం కదా అని. చలో వచ్చేయండి. అండ్ యా కార్ అయితే ఇప్పుడు అన్లాక్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, చిన్న చిక్మన్ సౌండ్ అయితే చేసింది, అన్లాక్ అయిపోయింది. అండ్ డోర్ చూడండి ఎంత పెద్ద డోర్ చూడండి, చాలా పెద్ద డోర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 90 degrees ఓపెనింగ్ లాగా అనిపిస్తుంది, కానీ 90 degrees ఓపెనింగ్ అయితే కాదనమాట. బట్ ఒక్కొక్క డోర్ సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఎంత విడ్త్ ఉందో. ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కడ కూడా మీకు హార్డ్ ప్లాస్టిక్స్ అనేది కనిపించదు అనమాట, అన్నీ కూడా సాఫ్ట్ టచ్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన చూస్తే మనకి కొంచెం మనకి సాఫ్ట్ టచ్ అయితే వస్తుంది అనమాట. దీనిపైన లైట్గా లెదర్ ఫినిషింగ్ అయితే అనిపిస్తుంది మనకి. అది చూడడానికి ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది, బట్ టచ్ చేస్తే మనకి ఆ ఫీల్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి మళ్ళీ వుడెన్ ట్రిమ్ లాంటిది ఒకటి ఇచ్చారు. అండ్ సాటిన్ సిల్వర్లో చూడండి ఇక్కడ మనకి డోర్ అన్లాక్ లివర్ అనేది ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం కార్ లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లెదర్ చూస్తున్నారు కదా, ఇది మన సీట్ కవర్తో మ్యాచ్ అయ్యే లెదర్ ఇచ్చారు అనమాట దీంట్లో మనకి. ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే ఉంటుంది మొత్తం కూడా. అండ్ ఇక్కడ ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఓవర్వేమ్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. ఇది మన డోర్ హ్యాండిల్ అనమాట, పట్టుకొని గుంజితే ఆ కాన్ఫిడెన్స్ మస్తు ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇట్లా పట్టుకుంటే ఆ ఫీల్ నిజంగా వస్తుంది ఇప్పుడు నా లోపల కూడా. సో అది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ ఫినిష్ ఇచ్చారు జస్ట్ ఫర్ బాటిల్ హోల్డర్స్ కూడా. అంటే మనకి మన హ్యాండ్ టచ్ అయ్యే దగ్గరనే కాకుండా మనం వేసే స్టోరేజ్ ప్లేస్లో కూడా ఇంత ప్రీమియంగా ఇచ్చారంటే మీకు అర్థమవుతుంది కదా దీనికి కూడా ఇంత ఏమంటారు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పి. అంటే అండ్ ఇది ఓన్లీ ఫర్ కంఫర్ట్ ఇవన్నీ మనల్ని ఫిదా చేయడం కాకుండా దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటని చెప్పి అంటే దీనిలో మనం కీస్ కానీ బాటిల్ ఏదైనా ప్లాస్టిక్ బాటిల్ ఏదైనా చిన్నది పెడితే ఊగి సౌండ్ రావడం కానీ ఇలాంటివి ఏం రాకుండా ఇదంతా సాఫ్ట్ టచ్ అనమాట. సో దీనివల్ల సౌండ్ అనేది అడావ్ అయిపోతుంది, దాంట్లోపలనే క్లాత్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది. సో సౌండ్ డిస్టర్బెన్స్ ఏం రావు, మనం మ్యూజిక్ అవన్నీ ఎంజాయ్ చేసేటప్పుడు చాలా క్లియర్ ఆడియో అనేది వస్తుంది. దానికోసం ఇక్కడ మీరు చూసుకుంటే 2 స్పీకర్స్ అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చి మనకి రిఫ్లెక్టర్ అయితే ఉంది చూడండి. దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ సేఫ్టీ. ఎందుకంటే నైట్ టైం మనం ఎక్కడన్నా హైవే పక్కనో ఇంకెక్కడైనా కార్ ఆపేస్తాం కదా, కార్ ఆపేసి సడన్ డోర్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్కి మన డోర్ ఓపెన్ ఉందని తెలియాలి కదా. తెలియకపోతే చాలా యాక్సిడెంట్స్ అట్లా కూడా అవుతూ ఉంటాయి మన ఇండియాలో ఏ కారణం త్రూ అయినా యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే విజిబిలిటీ తక్కువ ఉండడం వల్ల. ఆ విజిబిలిటీ అనేది ఎక్కడ కూడా వీళ్ళు అంటే ఇక్కడ కార్ ఉందా లేదా అనే డౌట్ వెనుకలోకి రావద్దు. ఇక ఎంత ఫాగ్ సిచ్యువేషన్లో నువ్వు కార్ డ్రైవ్ చేస్తున్నా రేర్ ఫాగ్ ల్యాంప్ ఇచ్చిండు అంటే అంత ఫాగ్లో కూడా మీ కార్ ఉంది మనది అనేది వెనుకలు వచ్చేటప్పుడు తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, నువ్వు డోర్ ఓపెన్ చేసినా సరే ఇక్కడ నీకు లైట్ అనేది గ్లో అవుతుంది అనమాట. లైట్ గ్లో అనే టైంలో మనకి ఇక్కడ రిఫ్లెక్టర్, నార్మల్ రిఫ్లెక్టర్ వచ్చింది. దీనిపైన వెనుకొచ్చే కార్ లైట్ దీనిపైన పడి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఒక కార్ డోర్ సంథింగ్ ఏదో ఉందని రెడ్ కలర్ లైట్ అయితే ఇండికేషన్ అయితే వాళ్ళకి వస్తుంది అనమాట. చూడండి ఇట్లాంటి సేఫ్టీ పాయింట్స్ మస్తుగా ఉంటాయి ఈ కార్స్లో. అండ్ ఒక చిన్న సజెషన్ ఏంటంటే నా నుంచి, మీలో చాలామంది కార్స్ ఓన్ చేసి ఉంటారు, మీ కార్స్లో కూడా ఇట్లా మీరు ఏమైనా రిఫ్లెక్టర్ యాడ్ చేసుకోవాలనుకుంటే అమెజాన్లో సమ్ 20-30 రూపీస్కి చిన్న చిన్న స్టిక్కర్స్ అయితే వచ్చేస్తాయి. బెటర్ మీరు ఇక్కడ ఒకటి స్టిక్కర్ పేస్ట్ చేసేయండి, రిఫ్లెక్టర్ టేప్ అనేది. సో దట్ నైట్ టైం మీరు కూడా ఎక్కడ ట్రావెల్ అవుతున్నప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఒక సేఫ్టీ ఫీచర్ లాగా పనిచేస్తాం అన్నమాట. జస్ట్ ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఖర్చు పెట్టేస్తే చాలా సేఫ్ ఉండొచ్చు మనమైతే. సో యా
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బూట్ అన్లాక్ బటన్ అయితే వచ్చిందన్నమాట. ట్రంక్ అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చి మనకి బానెట్ ఓపెన్ కోసం ఒక లివర్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ ఈ డోర్లో మనకి 3 స్పీకర్స్ అయితే వస్తాయి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ వచ్చేసి ఇదనమాట. ఇవి వచ్చేసి ట్వీటర్స్, ఇవి వచ్చేసి కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి జర్మన్ కార్స్ అన్నింటిలో ఇక్కడ మనకి ఒక చిన్న రెడ్ కలర్ లైట్ అనేది వస్తుంది అనమాట. కార్ లాక్ చేసిన తర్వాత చిక్ అని చెప్పేసి ఒక సౌండ్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ యాంటీ థెఫ్ట్ అలారం అనమాట. కార్ అంతా కూడా సెక్యూరిటీ ఒక అలారం సిస్టమ్ అయితే ఉంటుంది. దీంట్లో ఎలక్ట్రానిక్ డ్రైవర్ సీట్ అయితే వస్తాయి అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ రిక్లైన్ ఇవన్నీ కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టోటలీ 8-way అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ సీట్ అనమాట ఇది. అండ్ ఓన్లీ హైట్ మాత్రం మనము మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది ఇట్లా. సో ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ లైట్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి హెడ్ లైట్ లెవెలర్, ఇది వచ్చేసి మనకి ఈ అంబియంట్ లైటింగ్ ఏదైతే మనకి కార్ ఇంటీరియర్లో అంటే క్లస్టర్ లైటింగ్ అండ్ ఇక్కడ ఏసీ యూనిట్స్ ఇవన్నిట్లో లోపల చిన్న లైట్స్ అయితే వస్తాయి కదా, వాటి బ్రైట్నెస్ కూడా మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కార్స్లో బ్రైట్నెస్ ఎంత కావాలనేది ఇక్కడ నుంచి అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే మీకు తెలుసు కదా, Volkswagen కార్స్లో ఇవన్నీ కామన్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ పోలో టు ద పసాట్ అన్నిట్లో ఇట్లాంటి ఒక యూనిట్ అయితే వస్తుంది అనమాట. దీనిలో మనకి ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ఫీచర్ అయితే వస్తుంది. దిస్ ఇస్ ఫర్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ దిస్ ఇస్ ఫర్ హెడ్ లైట్ అనమాట. కీ మీకు చూపిస్తా అని చెప్పేసి అన్నా కదా, లెట్స్ ఆఫ్. ఈ కీ ఇలా పట్టేసుకొని చూడండి, ఇక్కడ స్లాట్ ఉంది కదా, ఇక్కడ వేసి ఇట్లా పెట్టేసేయాలన్నమాట. జస్ట్ పెడితే కార్ ఆన్ అవుతుంది అంతే. క్లచ్ పట్టుకొని పుష్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మీకు ఇందాక కీ చూపించినప్పుడు అన్నా కదా సగం సగం కనిపిస్తుంది, ఎట్లా డిఫరెంట్ ఉంది కదా అని చెప్పేసి, అందుకే అనమాట. ఈ మోడల్లో మనకి ఇట్లా వచ్చింది. దీనికంటే హైయర్ వేరియంట్ ఏదైతే హైలైన్ ప్లస్ దాంట్లో వచ్చేసి మనకి ఈ స్లాట్ ఇస్తాడు. బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడైతే మనకి ఒకటి పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది అనమాట. అంటే ఆ కీ స్లాట్ కూడా వస్తుంది, ఇది కూడా వస్తుంది. కీ లోపల పడేసుకొని జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే కార్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇవి ఫీచర్స్ ఈ కార్లో ఉన్నాయి. అండ్ కమింగ్ టు స్టీరింగ్ వీల్, ఇది మిడ్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అట్లాంటివి అయితే ఏం లేవు. జస్ట్ నార్మల్ చాలా సింపుల్గా ఉంది స్టీరింగ్ వీల్ అయితే. ఇది వచ్చేసి ఎయిర్ బ్యాగ్ అండ్ VW లోగో. స్టీరింగ్ వీల్ డిజైన్ బాగుంటుంది, బట్ అవి బటన్స్ కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది దీంట్లో. ఒకసారి డోర్ అయితే చూడండి, ఇట్లా పట్టుకొని ఆ థర్డ్ సౌండ్ ఉంది కదా, మస్త్ పర్ఫెక్ట్ ఉంది అది మాత్రం. అండ్ ఈ కాన్ఫిడెన్స్ నాకు VW కార్స్లో మస్త్ అనిపిస్తుంది. ఈ హ్యాండిల్ గ్రిప్ కూడా అంటే నార్మల్ జనరల్ కార్స్లో ఇట్లా గుంజినట్టు కాకుండా ఇది పట్టుకునే హ్యాండిల్ విధానం కూడా మస్తు ఉంది, ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకైతే. పోలోస్లో కూడా మంచిగా అనిపిస్తుంది నాకైతే అది. అండ్ ఏసీ తీసుకుందాం. అండ్ దీంట్లో మనకి టాప్ ఎండ్ వేరియంట్లో సన్ రూఫ్ కూడా వస్తుంది అనమాట. సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసుకుంటే అటు నుంచి కూడా కొంచెం హీట్ బయటికి వెళ్ళిపోతుండే. అండ్ ఇక్కడ చూడండి, ఏసీ గురించి మాట్లాడుతాం కాబట్టి ఏసీ అడ్జస్ట్మెంట్ అనేది మనకి ఇక్కడ ఉంది. అండ్ దానికి సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ 2 knobs వచ్చేసి మనకి వెంటిలేట్ సీట్స్ కూడా వస్తాయి అనమాట మనకి కార్లో. ఇన్ 2012లోనే మనకి వెంటిలేట్ సీట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట ఈ కార్స్లో. ఒక క్లిక్ ఇచ్చేస్తే లెవెల్ 3కి వెళ్ళిపోతుంది. దెన్ మళ్ళీ క్లిక్ చేస్తే లెవెల్ 2 అండ్ దెన్ లెవెల్ 1కి అయితే వచ్చేస్తాయి అనమాట. మెల్ల కూలింగ్ అనేది మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 seats కూడా జస్ట్ చూడండి, ఒకసారి క్లిక్ ఇచ్చేసిన 2 and 1 ఇట్లా అనమాట. సో అట్లా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ చూడండి, ఇక్కడ ఏమైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ లైటర్ పోర్ట్ అయితే వచ్చింది ఇక్కడ మనకి. సాఫ్ట్ ఓపెనింగ్ అండ్ సాఫ్ట్ క్లోజింగ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, మీకు ఇందాక చెప్పిన కదా all 4 disc బ్రేక్స్ దీని ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ త్రూ యాక్టివేట్ అవుతుందని చెప్పేసి. జస్ట్ చూడండి, ఇప్పుడు నేను బ్రేక్ పట్టేసుకున్నా, జస్ట్ ఇట్లా క్లిక్ చేసేస్తే ఇక్కడైతే పోయింది. అండ్ ఇప్పుడు దీన్ని పైనకి క్లిక్ చేసేస్తే లాక్ అవుతుంది అనమాట. చూడండి వచ్చేసింది కదా, అట్లా P అని వచ్చేయగానే మనం బ్రేక్ వదిలేయాలన్నమాట. ఇప్పుడైతే ఇంకా మనం ఇప్పుడు గేర్ వేసి చూడండి, ఫస్ట్ గేర్ వేసిన మెల్ల గేర్ బ్రేక్ వదిలేసి నేను ఎక్సిలేటర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు అర్థమవుతుంది కదా, కార్ కొంచెం లేస్తున్నట్టు ట్రై చేస్తుంది చూడండి. అంటే అంత గట్టిగా పట్టుకుంటే అనమాట. నాకు లిటరల్గా నాకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అంత అక్యురేట్గా పనిచేస్తుందా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుండే నాకు. బట్ ఈ కార్లో చూడంగానే నేనైతే ఫిదా అయిపోయినా లిటరల్గా. సో అదనమాట, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అంటే. ఎందుకంటే ఇది ఎంగేజ్ చేసిన తర్వాత నేను క్లచ్ పట్టుకొని గేర్ వేసి మూవ్ చేస్తుంటే కూడా ఇంత పెద్ద ఇంజన్ కార్ని లేబడుతుంది, కానీ ముందుకైతే వెళ్ళట్లేదు అనమాట, వీలైతే మూవ్ అవ్వట్లేదు అనమాట. సో అది. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు ద క్లస్టర్ చూడండి, దీంట్లో క్లస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దీని పేరు మ్యాక్సిడోట్ క్లస్టర్ అని చెప్పేసి అంటారు. సో ఇటు సైడ్ మనకి స్పీడోమీటర్, ఇటు సైడ్ వచ్చేసి మనకి RPM మీటర్, ఫ్యూయల్ గేజ్ అండ్ ఇది మనకి ఇంజన్ టెంపరేచర్ గేజ్ అనమాట. మధ్యలో వచ్చేసి మనకి MID, కార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట మనకి దీంట్లో. దానికి సంబంధించిన కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి చూడండి. అండ్ వ్యాక్ కార్స్లో మీకు తెలుసు కదా, ఇటు సైడ్ వైపర్ కంట్రోల్స్ ఉంటాయి, ఇటు సైడ్ మనకి లైట్కి సంబంధించిన కంట్రోల్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో మనకి హయ్యర్ వేరియంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా వస్తుంది. ఏదైతే దాంట్లో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇవన్నీ అంటే ఆడియోకి సంబంధించిన కంట్రోల్స్ ఇవన్నీ దీంట్లో స్టీరింగ్లో వస్తాయి టాప్ వేరియంట్లో. అండ్ క్రూజ్ కంట్రోల్ సంబంధించిన కంట్రోల్స్ కూడా ఇక్కడ ఇంకొక లివర్ అయితే వస్తుంది అనమాట. అది ఈ కార్లో మిస్సింగ్ ఉంది, అంటే మిడ్ వేరియంట్ కదా, దీంట్లో అయితే ఇవ్వలేదు అనమాట ఆ టైంలో. అండ్ MID చూసుకోండి, MIDని అయితే మనం కంట్రోల్ చేయాలంటే ఇక్కడ మనకి బటన్ కనిపిస్తుంది కదా, దీంతో టాగిల్ అనమాట. చూడండి, క్లిక్ చేస్తే ఫ్యూయల్ కన్జంప్షన్, ట్రావెల్ టైం అంటే మన కార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంత టైం ఉందనేది అదే సెట్ చేసుకోవచ్చు. ఏదైనా ట్రిప్ వెళ్తే స్పీడ్ వార్నింగ్స్ అట్లా
యావరేజ్ స్పీడ్ ఎంత యావరేజ్ మెయింటైన్ చేస్తాం అన్ని కూడా ఇక్కడ మనకి చూపిస్తాం అనమాట. ఇక్కడ చూడండి టైం వచ్చేసింది అండ్ ఇక్కడ కిలోమీటర్స్ డ్రివెన్, ఓడోమీటర్ రీడింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి ట్రిప్ డీటెయిల్స్ అనమాట. ఇవి ఉన్నాయి క్లస్టర్లో. ఆటోమేటిక్ రెయిన్ సెన్సిటివ్ వైపర్స్ కూడా మనకి టాప్ వేరియంట్లో వస్తాయి. డాష్ బోర్డ్ అయితే చాలా క్లీన్గా ఉంది. బట్ కొంచెం వియర్డ్ అనిపిస్తుంది నాకు ఏంటంటే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. ఈ కార్లో మనకి హెడ్ యూనిట్ వచ్చేసి మనకి MIB 2 వస్తుంది. దట్స్ వెరీ ప్రీమియం. బట్ మరి ఈ ఓనర్ అది తీసేసి ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నాను అనమాట. సో మేబీ టచ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉందేమో మరి. మేబీ దాంట్లో టచ్ తక్కువ ఉంటుంది, బటన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. బట్ చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ ఫోక్స్ వ్యాగన్ పసాట్లో ఐకానిక్ థింగ్ ఏంటని చెప్పేసి అంటే ఈ వాచ్ చూడండి. ఆల్ ద మోడల్స్ అంటే పసాట్ అన్ని మోడల్స్లో ఇక్కడ మనకి డాష్ బోర్డ్లో మిడిల్లో అనలాగ్ వాచ్ అయితే వస్తుంది అనమాట. చూడండి క్లాక్ ఇది. ఐఎమ్ నాట్ షూర్ ఇట్స్ వర్కింగ్ అని. సో ఇట్స్ నాట్ వర్కింగ్. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 AC వెంట్స్ ఉన్నాయి. అక్కడ ఒక AC వెంట్, ఇక్కడ ఒక AC వెంట్ ఉంది. AC అయితే చాలా మంచిగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏ పిల్లర్స్లో చూడండి ఇక్కడ AC వెంట్స్ ఉన్నాయి కదా. దిస్ ఈస్ టు డీఫాగ్ గ్లాసెస్ అనమాట. ఈ సైడ్ విండోస్ ఉన్నాయి కదా మనకి, వీటికి ఫాగ్ వచ్చేస్తుంది కదా, ఆ ఫాగ్ ఏం రాకుండా ఇది డీఫాగ్ వేసేస్తాయి అనమాట. అండ్ ఫ్రంట్ వెండ్షీల్డ్కి వచ్చేసి ఇక్కడ నుంచి AC వెంట్స్ అయితే ఉంటాయి. అండ్ డాష్బోర్డ్ పైన చూస్తున్నాయి కదా, ఇదంతా కూడా మనకి లెదర్ టచ్. మళ్ళీ ఇదంతా సాఫ్ట్ టచ్ ఉంటుంది. మేబీ ఇక్కడ ఏమన్నా మనోళ్ళు తెలుసు కదా భక్తి ఎక్కువ, మన గమ్ అలాంటిది పెట్టినట్టు సన్లైట్కి అది లెదర్ ఖరాబ్ చేసేసింది. అది ఇప్పుడు మనకి వుడెన్ ప్యానల్ లాంటిది ఒకటి ఇచ్చారు, అది కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ వచ్చి మనకి ప్లాస్టిక్ అయితే ఇది వచ్చేసి గ్లవ్ బాక్స్ కూడా చూడండి సాఫ్ట్ ఓపెనింగ్ అయితే ఉంది. దాంట్లో స్టఫ్ ఏమేమో ఉన్నాయి. సో మనం ఈ గ్లవ్ బాక్స్ని లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనకి ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది చూడండి. అంటే బేసిక్గా అది తెలుసు కదా, ఫ్యూయల్ ఎకానమీ ఇంకొంచెం పెంచుతుంది అనమాట. బేసిక్గా మనం ట్రాఫిక్ సిగ్నల్లో ఎక్కడైనా వెళ్ళినప్పుడు న్యూట్రల్ వేసి కార్ ఇట్లా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కార్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనకి ఆటోమేటిక్గా క్లచ్ ఎంగేజ్ చేయగానే ఆటోమేటిక్గా కార్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట. దానివల్ల మైలేజ్లో ఇంకొంచెం మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆటో హోల్డ్ కూడా ఉంది చూడండి. ఇంక్లినేషన్ ఏదైనా స్లోప్లో కార్ వెళ్ళి ఆగినప్పుడు గేర్ వేసి మళ్ళీ మూవ్మెంట్ ఇస్తున్నప్పుడు కొంచెం రోల్ బ్యాక్ అయితే ఉంటాయి జనరల్గా అందరికీ. సో అది కాకుండా ఆటో హోల్డ్ అనేది వర్క్ చేస్తాం అనమాట. ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మనకి రోల్ కాకుండా బ్యాక్ సైడ్ రోల్ కాకుండా అక్కడ నుంచే కార్ ముందు మూవ్ అయ్యేటట్టు అది హెల్ప్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చి మనకి ట్రాక్షన్ కంట్రోల్ బటన్ ఉంది చూడండి. ఒకవేళ మీకు ఈ కార్ ఫుల్ పర్ఫార్మెన్స్ చూడాలని చెప్పేసి అనుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి లాంచ్ చేస్తే ఆ 2 లీటర్ పవర్ అదంతా కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట. ఈ ఆఫ్టర్ మార్కెట్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వల్ల లుక్స్ కొంచెం ఖరాబ్ అయినట్టు నాకు అనిపిస్తుంది ఈ కార్లో. అండ్ ఈ స్విచ్చెస్ ఇవన్నీ కూడా హిడెన్గా అయిపోయినాయి. 2 కప్ హోల్డర్స్ అయితే వచ్చినాయి. అండ్ మళ్ళీ ఆ కప్ హోల్డర్ కూడా చూడండి, ఇట్లా క్లిక్ చేసేస్తే మనం కప్ పెట్టేసి అది గట్టిగా పట్టుకుంటుంది అనమాట, ఊగకుండా అట్లా పట్టుకుంటుంది. 2 సైడ్స్ అట్లనే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఇది క్లోజింగ్ కూడా వస్తుంది ఇంకా యాక్సిలరేటర్ లాంటిది. బట్ అది కొంచెం బ్రేక్ అయిపోయింది ఈ కార్లో. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఆమ్రెస్ట్ చూడండి. ఆమ్రెస్ట్ కూడా మంచి లెదరేట్ ఫినిష్ ఉంది, సాఫ్ట్ టచ్ ఉంది ఇది కూడా. అండ్ దీంట్లో కూడా మనకి చూడండి లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంత కిందికి పెట్టుకున్న గేర్ నాబ్కి నాకు కొంచెం మరీ కిందకున్నట్టు అనిపిస్తుంది అనుకోండి, కొంచెం హైట్కి సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ హైట్కి వచ్చింది. ఇంకొంచెం హైట్ కావాలంటే ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గేర్ నాబ్ కంటే కూడా హైట్ అయిపోయింది అనమాట. అంటే అకార్డింగ్ టు డ్రైవర్ కంఫర్ట్ అట్లా మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ క్లోజ్ చేయాలంటే మొత్తం ఫైనల్గా పైన కనేసి కిందికి అనేస్తే క్లోజ్ అయిపోతుంది. అండ్ దీని కింద స్టోరేజ్ చూడండి చాలా వరకు ఉంది, స్టోరేజ్ స్పేస్ కూడా. సో ఇదనమాట పెద్ద కంపార్ట్మెంట్ అయితే వచ్చింది. అండ్ లెట్స్ కమ్ టు ద సన్ షేడ్స్ చూడండి. వ్యానిటీ మిర్రర్ అయితే వచ్చింది. మిర్రర్ ఓపెనింగ్ లైట్ అయితే గ్లో అయిపోతుంది. నైస్. ఇక్కడ మిర్రర్ వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకి చూసుకుంటే ఇక్కడ కూడా వ్యానిటీ మిర్రర్ అండ్ లైట్ ఇవి వచ్చేసేసినాయి. అండ్ దీంట్లో లైట్స్ చూడండి, లైట్స్ కూడా రూఫ్ లైట్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇవి స్పాట్ లైట్స్ అనమాట. ఇట్లా క్లిక్ చేసేస్తే ఈ లైట్ మాత్రమే గ్లో అవుతుంది. అండ్ ఇది క్లిక్ చేసేస్తే ఇది మాత్రమే గ్లో అవుతుంది. అది కూడా మంచిగా ఉంటాయి. అంటే నైట్ టైంలో మీకు దాని ఎలిమినేషన్ అనేది బాగుంటుంది అనమాట. ఇక్కడ ఈ లైట్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ మాత్రమే ప్రొజెక్షన్ వస్తుంది. వీలైతే నేను నైట్ టైం ఫుటేజ్ ఒకసారి పెడతాను మీకు. అండ్ ఇక్కడ వచ్చి మనకి మైక్రోఫోన్, మనం మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకొని మాట్లాడుతుంటాం కదా, కాల్స్ మాట్లాడినప్పుడు మైక్రోఫోన్ ఇక్కడ నుంచి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మన వాయిస్ అయితే వెళ్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సన్ గ్లాస్ హోల్డర్. అండ్ అదైతే లాక్ అయిపోయింది. అండ్ IRVM, ఎలక్ట్రానిక్ IRVM అనమాట. ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, ఆటో డిమ్మింగ్ ఫీచర్ కూడా ఉంటుంది దీంట్లో. అంటే ఎప్పుడైతే నైట్ టైం దీంట్లో హార్ష్ లైట్ పడుతుందో బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ది ఆటోమేటిక్గా ఇది IRVM అనేది డిమ్ చేసేస్తాం అనమాట. మన డ్రైవర్ కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా అది డిమ్మింగ్ చేసేస్తాం అనమాట. సో అది కూడా ఒకటి సేఫ్టీ ఫీచర్ అనమాట. అండ్ చలో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఇన్ ద డాష్ బోర్డ్. డ్రైవర్ సీట్లో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ అవన్నీ చూపించిన కదా. ఒకసారి మనం ప్యాసింజర్ సీట్కి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి లంబా సపోర్ట్ అని చెప్పేసి వస్తుంది. అది మాన్యువల్గా చేసుకోవచ్చు మనము. అది కూడా చూపించేసి మనము విల్ గో టు ద నెక్స్ట్ రో, సెకండ్ రోకి వెళ్తే వెళ్ళిపోదాం ఇంకా. చలో. అండ్ ప్యాసింజర్ సైడ్ వచ్చేస్తే చూడండి, ఇది ఎలక్ట్రిక్ సీట్ అయితే కాదు, అన్ని మాన్యువల్ ఫీచర్స్ అయితే వస్తాయి. అంటే చూడండి హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. ఇట్లా అంటే డౌన్ అయిపోతుంది అండ్ ఇట్లా అంటే పైన కూడా వచ్చేస్తుంది చూడండి సీట్ అయితే. అండ్ రిక్లైన్ చేసుకోవాలనుకుంటే ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అవ్వాలంటే దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒక లివర్ ఉంది కదా, దీంతో మనము లంబా సపోర్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి అంటే లోవర్ బ్యాక్లో సపోర్ట్ ఇస్తుంది అనమాట ఇది మనకి.
సో ఈ లెదర్ చూడండి, సో డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. ఈ సపోర్ట్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా హెడ్ రెస్ట్ చూడండి డ్రైవర్కి అట్లా అడ్జస్ట్మెంట్ ఇస్తాయి అనమాట. అంటే మనకి బ్యాక్ సైడ్ ఎక్కడ వరకు కావాలి కంఫర్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బోత్ 2 సీట్స్కి కూడా అట్లనే ఉంటుంది అడ్జస్ట్మెంట్ అయితే. అండ్ అది మాత్రమే కాకుండా ఒక్కోసారి సేఫ్టీ గురించి మాట్లాడితే దిస్ కార్ ఈజ్ ఎక్విప్డ్ విత్ 10 ఎయిర్ బ్యాగ్స్. 10 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఈ కార్లో మనకి. చూపిస్తాయి చూడంండి, 2 ఏ పిల్లర్స్లో అక్కడ ఒకటి ఎయిర్ బ్యాగ్ కనిపిస్తుంది కదా మీకు. ఏ పిల్లర్లో మనకి ఇక్కడ ఎయిర్ బ్యాగ్ సింబల్ కనిపిస్తుంది కదా స్టిక్కరింగ్, అక్కడ ఒకటి, బి పిల్లర్లో ఒకటి అండ్ సి పిల్లర్లో కూడా ఒకటి ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అంటే 3 పిల్లర్స్లో 3 ఎయిర్ బ్యాగ్స్. అండ్ అట్లా అంటే ఆ 3 పిల్లర్స్లో 3 ఎయిర్ బ్యాగ్స్, ఈ 3 పిల్లర్స్లో 3 ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ 2 వచ్చేసి సీట్స్లో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి 8 అయిపోయినాయి కదా. అండ్ ఇక్కడ ఒకటి ఫ్రంట్ డాష్బోర్డ్లో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అనమాట. టోటల్గా 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇక్కడ మనకి ఎక్విప్ అయి వస్తామంట. అంత సేఫ్టీ ఉంటుంది ఈ కార్లో. చలో ఇప్పుడైతే మనము సెకండ్ రోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎట్లుంది స్పేస్ అనేది కూడా చూద్దాం. సెకండ్ రోకి వచ్చేసి మనకి చూడండి చాలా పెద్ద డోర్ అయితే ఉంటుంది అనమాట. సెకండ్ రో కూడా డోర్ సైజ్ చూడండి మీరు, అండ్ ఓపెనింగ్ కూడా చూడండి. సో చూస్తుంటే ఇక్కడ నుంచి ఒక పెద్ద విశాలమైన ప్లేస్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది కదా. చాలా పెద్ద ఓపెనింగ్ అయితే వచ్చింది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఒక్కోసారి డోర్ చూడండి మీరు. ఇప్పుడు నార్మల్ అన్ని కార్స్ డోర్స్ ఎట్లా వేస్తాం, కొంచెం ఫోర్స్తో వేస్తాం కదా. బట్ ఈ కార్ చూడండి, జస్ట్ ఇక్కడ మనము ఇక్కడికి ఇట్లా అనేసి వదిలేద్దాం. ఇట్లా అనేసి చూడండి, అంత లైట్గా వేసినా సరే మంచిగా లాక్ అవుతాయి అనమాట. ప్రీమియం కార్స్లో ఇది ఒక ఫీచర్ అనమాట. సో ఎంత సాఫ్ట్ వదిలేసినా సరే ఆటోమేటిక్గా అదే వెళ్ళేసి మంచిగా లాక్ అయిపోతుంది అనమాట డోర్ అయితే. అండ్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది ఆఫ్కోర్స్ 13 years ఓల్డ్ కార్ అంటే కొంచెం లెదర్స్ ఇవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. చూసుకుంటే దీంట్లో మనకి మొత్తం కూడా బేజ్ కలర్లో వచ్చింది కదా. దీంట్లో మనకి హైలైన్లో ఒక వేరియంట్ మనకి బ్లాక్ కలర్ ఇంటీరియర్స్ కూడా వస్తాయి అనమాట. మేబీ అది ఆప్షనల్ అనుకుంటా ఆ టైంలో, ఐఎమ్ నాట్ షూర్. అండ్ రేట్ సీట్లో చూసుకుంటే మనకి వెంటిలేషన్ కానీ అలాంటివి అయితే ఏం ఫీచర్స్ అయితే ఏం లేవు. ఫ్రంట్ బోత్ మాత్రమే మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే వస్తాయి. అండ్ ఈ సీట్స్ కూడా మంచి థై సపోర్ట్ అంటే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ సిట్టింగ్ స్పేస్ చూడండి, చాలా పెద్ద సీట్ అయితే వచ్చిందన్నమాట. ఈ కటింగ్ చూస్తుంటే అర్థమవుతుంది థై సపోర్ట్ అని ఎంత ఎక్కువ ఉండబోతుంది అని చెప్పేసి. సో నా హైట్ వచ్చి 6 feet. ఇది నా ప్రకారం అడ్జస్ట్ చేసుకున్నా, అది కొంచెం వెనక కన్నం లేదండి రివ్యూ చేసేటప్పుడు. అండ్ చూడండి ఇప్పుడు థై సపోర్ట్ మాత్రం క్రేజీ ఉంది. ఇక్కడ చూడండి థై సపోర్ట్ అనేది ఎప్పుడు కానీ మనము ఇట్లా చూస్తాం అనమాట. మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ నార్మల్గా అన్ని కార్స్లో కూర్చున్నప్పుడు ఇట్లా కూర్చుంటే ఇది మనకి ఎంటీ ఉంటుంది. బట్ ఈ కార్లో మనకి లెగ్ రూమ్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల లెగ్స్ మనము ముందుకు అనేస్తే ఇక్కడ థై సపోర్ట్ అనేది ప్రాపర్గా ఉందన్నమాట. ఆ కంఫర్ట్ ఇవ్వడం వల్ల ఇట్లా కూర్చుంటే మనకి ఎంత దూరం ట్రావెల్ చేసినా సరే మనకి ఇక్కడ కూడా మనకి ఇరిటేషన్ కానీ లెగ్స్ పెయిన్ కానీ అలాంటివి కూడా ఏం కాదు. సో ఇవి ఇప్పుడు వచ్చే ఫీచర్స్ లైక్ మొన్న రీసెంట్ లాంచ్ అయిన టాటా ఆల్ట్రోస్లో వాటిలో థై సపోర్ట్ అనేది ఎక్స్టర్నల్ ఫీచర్ లాగా యాడ్ చేసి చూపించారు. బట్ దీస్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ ఫీచర్స్ అనమాట. ఇలాంటివి మనకు కావాలి. సన్ రూఫ్ లాంటి ఫీచర్స్ కాదు మనకు కావాల్సినవి. సో దీస్ ఆర్ ప్రాక్టికల్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో మనకి 2 స్పీకర్స్ అయితే వచ్చినాయి. దీంట్లో కాంపోనెంట్ అండ్ ట్విటర్స్ అయితే వచ్చేసినాయి. 2 sides హ్యాండిల్స్ అయితే వచ్చినాయి పట్టుకోవడానికి. అండ్ హుక్ కూడా వచ్చేసింది ఏదైనా కోట్ ఏమైనా హ్యాంగ్ చేయాలంటే. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి దీంట్లో చూడండి స్పాట్ లైట్స్ అయితే వచ్చినాయి అనమాట రూఫ్లో. ఇట్లా ఇందాక మీకు ఫ్రంట్ సైడ్ చూపించాను కదా అట్లనే అనమాట. సేమ్ ఇవి కూడా అట్లనే వర్కింగ్ అయితే ఉంటాయి. అండ్ ఇంకోటి ఇలా క్రేజీ చూడండి, ఇప్పుడు అంత పెద్ద బూట్ ఇచ్చిండు. బూట్లో నుంచి మనము ఈ సీట్ 60-40 స్ప్లిట్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 60% కదా. ఇది ఒకసారి స్ప్లిట్ అయిపోతుంది. ఇది కూడా రిక్లైన్ చేసుకోవచ్చు, లేదంటే ఇది కూడా రిక్లైన్ చేసుకోవచ్చు కదా. ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ నుంచి కూడా మనము బూట్లో ఏమన్నా సామాన్లు ఉంటే యాక్సెస్ చేయవచ్చు అనమాట. లైక్ చిన్న ఏమైనా ఉంటే పెట్టుకొని తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి ఆమ్రెస్ట్ అయితే వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ చూడండి, ఆమ్రెస్ట్ కంటే ముందు 3 హెడ్ రెస్ట్ అయితే వచ్చినాయి. అంటే 3 seaterకి వీళ్ళు ప్రాపర్గా ప్లానింగ్ చేశారు. అంత విట్టుగా ఉంటుంది ఈ కార్ అయితే. అండ్ ఆమ్రెస్ట్ ఓపెన్ చేసి చూడండి కొంచెం టైట్ అవుతుంది. సో చూడండి ఇంత పెద్ద ఆమ్రెస్ట్ అయితే వచ్చింది. అండ్ దీని లోపల జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. కప్ హోల్డర్స్ అనమాట ఇవి. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇక్కడ చూడండి చిన్న స్టోరేజ్ స్పేస్ అనమాట. దీనికి కూడా లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. మంచిగా బటన్ లాక్ అయిపోతుంది ఇట్లా పెట్టి చేస్తే. అండ్ ఇది క్లోజ్ చేస్తే సో ఇదైతే క్లోజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనం బూట్ కూడా యాక్సెస్ చేయవచ్చు అనమాట. ఇది ఉంది కదా లివర్ ఇట్లా పుల్ చేస్తే ఇది ఫోల్డ్ చేయాలి. ఇది ఫోల్డ్ చేసి మనము ఇది ఇట్లా తీసేస్తే ఇక్కడ నుంచి మనము బూట్ కూడా యాక్సెస్ చేయవచ్చు అనమాట. దీని లోపల ఏమైనా సామాన్ ఉంటే మనం తీసుకోవచ్చు. సో దీని నుంచి స్టార్ట్ చేస్తే స్కోడా సూపర్ ఆల్మోస్ట్ దీని సెగ్మెంట్ అండ్ దీని పైన సెగ్మెంట్ కార్స్ అన్నిట్లో ఇదైతే ఉంటుంది అన్నమాట. ఇది మేబీ ఎక్కువ యూజ్ చేయరు కదా, కొంచెం టైట్ అయిపోయింది అనమాట ఇంజన్స్ అవన్నీ కూడా. రేర్ ఏసీ వెంట్స్ అయితే వచ్చినాయి ఇక్కడ మనకి. దానికి కూడా మనం ఇక్కడ ఫ్యాన్ బ్లోవర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లైటర్ పోర్ట్ అయితే వచ్చింది, దాని బ్లోవర్ అవి ఇరిగిపోయినాయి, లైట్ తీసుకోవాలి అవన్నీ. సో దీస్ ఆర్ ద ఫీచర్స్. అండ్ ఇక్కడ వచ్చి మనకి సీట్ బెల్ట్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఫ్రంట్ ప్యాసింజర్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి 2 sides బీ పిల్లర్లో సీట్ బెల్ట్స్ నార్మల్గా పెట్టుకోవడమే కాదు మన హైట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో దట్ ఇది కూడా దిస్ ఆల్సో కమ్స్ అండర్ సేఫ్టీ అనమాట. ఎందుకంటే ఇది ఏదో హైట్ నుంచి వస్తున్నది కాకుండా ఎగ్జాక్ట్లీ మన షోల్డర్ హైట్ నుంచి అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టుకుంటే ఇంకా సేఫ్ ఉంటుంది అనమాట. అట్ ఎనీ కేసు మనం కూర్చున్న సీట్ నుంచి బయటికి జరిగే ఛాన్సే ఉండదు సీట్ బెల్ట్ పెట్టుకుంటే.
ఇక్కడ కూడా ఒకటి హుక్ అయితే వచ్చింది. చలో మోస్ట్లీ ఉన్న ఫీచర్స్ అన్ని కూడా కవర్ చేసేసిన అండ్ కార్ మొత్తం మనం డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసేసినాం కదా. ఒక్కోసారి మనం ఇంజన్ బే ఓపెన్ చేసి ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ట్రాన్స్మిషన్లో మీకు చూపించడం మర్చిపోయినా, గేర్ బాక్స్ చూపించడం మర్చిపోయినా అండ్ వాటి గురించి మాట్లాడుకోవడం మర్చిపోయినా, ఒకసారి అవి కూడా చూపించేస్తాం మీకు. ట్రాన్స్మిషన్ గురించి చూద్దాం. దీంట్లో మనకి 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ గేర్ నాబ్ చూసిరా, ఈ గేర్ నాబ్కి అయితే నేను చాలా పెద్ద ఫ్యాన్. అయితే రౌండ్ గేర్ నాబ్ మంచిగా అనిపిస్తుంది ప్రీమియంగా విత్ మెటాలిక్ ఫినిష్. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. దీంట్లో మనకి డిఎస్జీ కూడా వస్తుంది, అది కూడా 6 స్పీడ్ డిఎస్జీ అంటే ఆటోమేటిక్ వేరియంట్ అనమాట. ప్యాడల్స్ చూడండి, ప్యాడల్స్ కూడా ఈ కార్లో సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి, మీరు ఎప్పుడు చూసి ఉంటారు. బేసిక్గా మన అన్ని కార్లో ఉన్నట్టే క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలేటర్. బట్ యాక్సిలేటర్ లివర్ చూడండి, ఐ మీన్ థ్రాటిల్ అది చూడండి కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది మాత్రమే కాదు, దీని పైన కార్స్ అన్నీ కూడా అంటే దీని కాంపిటేటర్స్ అయిన స్కోడా, సూపర్బ్లో కూడా ఆల్మోస్ట్ థ్రాటిల్ ఇట్లనే వస్తుంది. అండ్ లగ్జరీ కార్స్ అన్నింటిలో కూడా థ్రాటిల్ ఇట్లనే వస్తుంది. ఎందుకని చెప్పేసి అంటే దాని వెనక కూడా ఇంజనీరింగ్ ఉంది. అదేంటంటే ఏవైతే పెడల్స్ మనకి అన్ని ఇట్లా ఉంటాయి థ్రాటిల్, దాంట్లో మనకి రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండదు. ఇది ఎగ్జాక్ట్లీ మనం ఎంతైతే ప్రెస్ చేస్తామో దీని మీద మోర్ ఓవర్ కంట్రోల్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు అనమాట. అండ్ ఆ ఫీల్ కూడా అనిపించింది టు బి హానెస్ట్ నడిపేటప్పుడు. ఇందాకనే డ్రైవ్ చేస్తూ తీసుకొని వచ్చిన ఈ కార్ నార్మల్ అన్ని లివర్స్ వచ్చేసినట్టు డైరెక్ట్గా ప్రెస్ చేయలేమన్నమాట. ఇది కొంచెం స్మూత్ ఆపరేషన్ ఉంటుంది. అండ్ పవర్ఫుల్ ఇంజన్ కదా, బిగ్గర్ ఇంజన్ కాబట్టి దాని మీద కంట్రోల్ చాలా ఎక్కువ ఉండాలి అని చెప్పేసి ఇట్లా డిజైన్ చేసిన అనమాట వాళ్ళైతే. ఫ్రంట్ హుడ్ అయితే ఓపెన్ చేసేద్దాం. చాలా పెద్ద హుడ్ అయితే ఉంటుంది, బానెట్ కూడా. అండ్ ఇక్కడ మనకి జస్ట్ ఒక లివర్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఇట్లా జస్ట్ ఓపెన్ చేసి వదిలేస్తే అదే లేపేస్తారు అనమాట. హైడ్రాలిక్ ఓపెనింగ్ అయితే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఎ 2 లీటర్ ఇంజన్, ఇంత పెద్ద ఇంజన్ చూడండి. అండ్ ఇక్కడ మీకు సంథింగ్ మిస్సింగ్ అనిపిస్తుంది కదా, నేను బ్యాక్ సైడ్ ఉంటుంది దీని బ్యాటరీ అని చెప్పిన కదా. అండ్ ఎప్పుడైనా బ్రేక్ డౌన్స్ అలాంటివి అయినప్పుడు టెంపరీగా బ్యాటరీ ప్లేస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది అన్న కదా, అది ఇదే అనమాట. ఇక్కడ బ్యాటరీ పెట్టి ఎప్పుడైనా బ్రేక్ డౌన్స్ అలాంటివి అయితే జంప్ స్టార్ట్ అలాంటివి చేయాలంటే ఇక్కడ వచ్చి యూజ్ చేసుకోవచ్చు అనమాట. బట్ జస్ట్ ఫర్ టెంపరీ స్పేస్ మాత్రమే అది. అండ్ ఇక్కడ సంథింగ్ ఓపెన్ అనిపిస్తుంది కదా, ఏం లేదు. ఎయిర్ ఫిల్టర్ అయితే ఈ కార్లో ఉంది చూడండి, ఇది ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఎయిర్ ఫిల్టర్ కూడా సక్షన్ అయితే కావాలి కదా, ఎయిర్ కావాలి కదా బాక్స్లోకి, అది ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. బేసిక్ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ప్యానల్ అయితే ఉంటుంది. బట్ ఈ కార్ ఓనర్ అయితే సంథింగ్ మోడ్స్ కోసం ఏదో ప్లాన్ చేస్తారు, ఇది తీసేసి కేండ్ అనేది వేద్దామని చెప్పేసి. సో ఆ ప్రాసెస్లో ఉంటే బేసిక్గా మనం కార్ చేసుకున్నాం అనమాట, రివ్యూ చేస్తామని చెప్పేసి. సో ఇది ఇన్లైన్ 4 సిలిండర్ 2 లీటర్ డీజిల్ ఇంజన్. అండ్ పవర్ గురించి మనకుంటే 140 bhp ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 230 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 230 Nm ఆఫ్ టార్క్ అంటే తక్కువేం కాదు, చాలా ఎక్కువ. అండ్ 150 bhp అంటే బేసిక్గా చిన్న కార్స్ చాలా ఎక్కువ అనిపిస్తుంది, ఈ కార్కి కూడా ఓకే అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ అంటే ఇంత పెద్ద కార్ నడపాలంటే 150 bhp ఈజ్ వెరీ నార్మల్ చెప్పాలంటే. అండ్ ఒకసారి హుడ్ చూడండి, జస్ట్ ఓపెన్ చేస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది బానెట్ ఓపెన్ చేస్తే. చలో ఒక చిన్న స్పిన్కి వెళ్దాము, చాలా జెంటల్ డ్రైవింగ్ అయితే చేద్దాం, చూద్దాం పదండి. సీట్ బెల్ట్ మ్యాండేటరీ, మీరు కూడా డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. సేఫ్టీ ఈజ్ ఫస్ట్, ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్స్ అండ్ డ్రైవ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది కదా, అందుకే కార్ అయితే ముందుకు మూవ్ అవుతుంది అనమాట. క్లిక్ చేసేసినాం, అయిపోయింది అంతే. చలో. అండ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది కార్ అయితే, 2 లీటర్ ఇంజన్ కదా, నైస్. ఒక సాడ్ పార్ట్ ఏంటంటే ఈ కార్ అయితే ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయింది, ఇప్పుడైతే మార్కెట్లో లేదు. దీని సిస్టర్ అయిన స్కోడా సూపర్బ్ అయితే మార్కెట్ని లీడ్ చేస్తుంది. ఎందుకంటే మన వాళ్ళందరూ ఎస్యూవీలు అంటా పడ్డారు కదా, అందుకే సెడాన్స్ ఇలాంటి మంచి మంచి సెడాన్స్ అన్ని అంతరించిపోతున్నాయి, నార్మల్ సెడాన్స్ వస్తలేవు. అండ్ దీస్ కార్ కమ్స్ అండర్ డి సెగ్మెంట్ అనమాట. డి సెగ్మెంట్ సెడాన్ కింద కన్సిడర్ చేస్తారు దీన్ని. నార్మల్ ఏవైతే మనకి ఇప్పుడు సెడాన్స్ ఉన్నాయో అవన్నీ సి క్లాస్ కిందకి వస్తాయి, అవన్నీ సి సెగ్మెంట్ వెహికల్స్ అంటారు. ఇది వచ్చేసి మనకి డి సెగ్మెంట్ వెహికల్ అనమాట, కొంచెం ప్రీమియం ఉంటుంది అనమాట. అప్పుడే 80కి వెళ్ళిపోయింది చూడండి. అసలు మనకు స్పీడ్ వెళ్తున్నట్టు కూడా అర్థం కాదు, బట్ క్లస్టర్లో చూసి నేను షాక్ అయిపోయినా. నైస్ మ్యాన్. కొంచెం ఈ గేర్ నాబ్లో చిన్న ఇష్యూ ఉంది, అందుకే కొంచెం సౌండ్ అయితే చేస్తుంది. బట్ కార్ అయితే చాలా సైలెంట్గా ఉంది. నేను బేసిక్గా ఇప్పుడు డీజిల్ ఇంజన్ కదా, కొంచెం సౌండ్స్ ఎక్కువ చేస్తుంది, ఇంజన్ సౌండ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అనుకున్నా. అండ్ వైబ్రేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ చాలా స్మూత్గా ఉంది ఇంత ఓల్డ్ కార్ అయినప్పటికీ కూడా. ఫోక్స్‌వ్యాగన్ అంటేనే క్వాలిటీ, ఎక్కడ కూడా మనకి ప్యానల్ గ్యాప్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు. అందుకే ఇది ఇంత ఓల్డ్ కార్ అయినప్పటికీ ఆల్మోస్ట్ 93,000 రీడింగ్ ఉంది. ఆల్మోస్ట్ 1,00,000 కిలోమీటర్ తిరిగినా కూడా నో ప్యానల్ సౌండ్స్, నథింగ్. చాలా స్మూత్గా వెళ్తుంది కార్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చాలా లైట్ ఫుడ్ చేస్తున్నాను నేను సెకండ్ గేర్లో పెట్టి. ఇప్పుడు మనం ఈజీగా 30లో వెళ్తున్నాం అనమాట. సో చూడండి, ఇంత అసలు స్పీడే తెలుస్తలేదు, బయట సౌండ్కి లోపల సౌండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎన్విఎస్ లెవెల్స్ కూడా చాలా హైలో ఉన్నాయి ఈ కార్లో. అండ్ ఈ కార్ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లెంత్ ముందు కూడా చాలా పొడుగుంటుంది, బ్యాక్ సైడ్ కూడా చాలా పొడుగుంటుంది అనమాట.
అండ్ ఆల్సో ప్రైజింగ్ గురించి చెప్పలేదు మీకు. ఈ కార్ ఆ టైంలోనే 2012లోనే 25 to 30 lakhs ఉంటుండే, అరౌండ్ 22 lakhs అట్లా స్టార్ట్ అవుతుండే ప్రైజింగ్ అయితే. చలో ఆల్మోస్ట్ మీకు జస్ట్ ఈ కార్ ఒక వాక్ అరౌండ్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నా అంతే. ఎందుకంటే ఈ కార్ డ్రైవ్ చేసే అంత రోడ్స్ అయితే మన నియర్ బై అయితే లేవు. సంథింగ్ ఓవరాల్ లాంటిది ఈ కార్కి పర్ఫెక్ట్ డెస్టినేషన్. అండ్ ఈ కార్ డ్రైవ్ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే, ఈ కార్ స్టెబిలిటీ అవన్నీ మనం చూపించాలనుకుంటే వస్తున్నాయి కదా, 2-way రోడ్స్ ఇవన్నీ ఉన్నాయి, జనాలు ఎక్కువ ఉంటారు. అంటే ఇంజన్ ఎక్కువ స్ట్రెయిన్ కాకుండానే హై స్పీడ్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే 2 లీటర్ ఇంజన్ కదా, బిగ్గర్ ఇంజన్ కదా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటని చెప్పేసి అంటే టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈజీగా మనము స్లోప్స్ ఇవన్నిట్లో వెళ్ళేటప్పుడు క్లచ్ పైన కార్ మూవ్మెంట్ వెళ్ళిపోతుంది మోస్ట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే స్పీడ్స్ కూడా తక్కువ ఆర్పిఎం అంటే హై స్పీడ్స్ ఈజీగా వెళ్ళిపోతుంది కార్. సో అది నాకు బెస్ట్ అనిపించింది. చాలా స్మూత్ రిలయబుల్ ఒక ఫీల్ వస్తుంది అనమాట. అరే చాలా స్మూత్గా ఉంది ఇంజన్ అని చెప్పి ఒక ఫీలింగ్ అయితే మంచిగా వస్తుంది. అండ్ స్పీడ్స్ అయితే టాప్ స్పీడ్ వచ్చేసి దీంట్లో 260 చూపిస్తుంది. ఐ థింక్ దిస్ కార్ కెన్ ఈజీలీ మేక్ 240s ఆల్సో. 240s అయితే ఈజీగా వేస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఫుల్ క్లస్టర్ 260 చేస్తా బై స్టాక్ అనేది తెలియదు, బట్ 240 అయితే చేస్తుంది. ఎందుకంటే 1.5 లీటర్ ఇంజన్సే ఇలా ఫోక్స్ వ్యాగన్లో 200 కొట్టేసేస్తాయి స్టాక్ ఇంజన్సే. ఇది 2 లీటర్ కాబట్టి ఈజీగా 240 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ 260 ఎందుకంటే ఎప్పుడు చూడలే కాబట్టి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎట్లా అనిపిస్తుంది కింద కమెంట్స్ చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ కార్ పైన కావాలి అనేది కూడా కింద కమెంట్స్ చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇలాంటి ఒక మంచి కార్ ఉంది, ఈ కార్ యూట్యూబ్లో ఫీచర్ చెప్పేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీకు అనిపిస్తే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు DM me on Instagram or mail as well. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.